వెల్కమ్ టు మై వరల్డ్ అంటే కిచెనే నా ప్రపంచం. ఈరోజు అయితే కరివేపాకుతో కారపొడి చేసి చూపిస్తానండి. కరివేపాకు కారపొడి, దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్, తయారు చేసే విధానం చూద్దాం. కరివేపాకు పొడి చేయడానికి కావలసిన ఐటమ్స్: ధనియాలు 150 గ్రాములు, జీలకర్ర 50 గ్రాములు, మినపప్పు 4 టీ స్పూన్లు, ఎండుమిర్చి వచ్చి 15, చింతపండు వచ్చి చిన్న నిమ్మకాయ ఎంత, కరివేపాకు వచ్చి మట్టుకి ఆ కప్పుతో 2 కప్పులున్నర తీసుకున్నానండి. అక్కడ చూపించడం అయితే కొన్ని చూపించాను, వేసేటప్పుడు మటుకి 2 కప్పులున్నర వేసానండి నేను. ఇప్పుడు తయారు చేసే విధానం చూద్దాము. స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఒక చిన్న గరిటెడు ఆయిల్ వేసుకుంటే చాలండి. మరీ ఎక్కువ వేసుకున్నా సరే మనం పొడిని చేసుకునేటప్పుడు ముద్దగా అయిపోతుంది. అందుకని 2 టీ స్పూన్లు 3 టీ స్పూన్లు వేసుకుంటే చాలు. ఆయిల్ వేడెక్కిన తర్వాత మనం తీసి పెట్టుకున్న సాయి మినపప్పు ఉంది కదండి, సాయి మినపప్పు వేసేసుకొని, అలాగే జీలకర్ర, ధనియాలు ఒక్కొక్కటిగా వేసేసుకుందామండి. చింతపండు కూడా ఇలాగ వీటితో పాటు వేయించేసుకుంటే చింతపండులో ఉన్న తడంతా ఆరిపోయి పొడి పొడిలాడుతుంది అన్నమాట మనం మిక్సీలో వేసుకున్నప్పుడు. లేకపోతే ఇది కూడా ముద్దలు పట్టేస్తుంది, రెండో మిక్సీ కూడా పాడైపోతుంది అన్నమాట. అందుకని మీరు వేయించుకునేటప్పుడే చింతపండు కూడా వేయించేసుకోండి. నేనైతే ఎండుమిర్చివి తుడుములు తీసి వేసేస్తాను. 15 వేసానండి, సరిపోతుంది. మీకు సాలని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక ఇంకొక 5 వేసుకోండి, మీకుండే ఎండుమిర్చి కారాన్ని బట్టి. నేనైతే కంప్లీట్గా 15 వేసాను. ఇవన్నీ కలిపేసి వేయించేసుకున్న తర్వాత కరివేపాకు కూడా వేసేసుకుంటున్నాను. ఇక్కడ కరివేపాకు కొంచెం తురుముకుని వేస్తున్నానండి, తుంచి. మామూలుగా అయితే మనం సాంబార్ చేసినప్పుడు కరివేపాకు తీసి పడేస్తారు కదా పిల్లలైతే. ఇలా చేసి పెట్టారనుకోండి, కొంచెం ఇడ్లీలో తినేటప్పుడు కొంచెం కరివేపాకు పొడేసి చక్కగా నెయ్యి వేసి పెడితే చక్కగా ఇడ్లీని ఒత్తుకుని తింటారు కదా. అందుకని నేను ఎప్పుడు కూడా కరివేపాకు పొడిని, ధనియాల కారం అని ఇలాగా చేసి పెట్టుకుంటాను. మామూలుగా అయితే అన్నీ వేరేస్తారు మా వాళ్ళు, కరివేపాకులు, కొత్తిమీరలు మొత్తం అన్నీ వేరేస్తారు. ఎక్కడ ఏ ఆకు తగలకూడదు. అందుకని నేను ఈ రకంగా పొడులు అయితే చేసి పెట్టుకుంటాను. జుట్టు కూడా చాలా మంచిదండి కరివేపాకు. మనం ఆయిల్ వేసుకుంటాం కదా, ఇది తలకు రాసుకోవడానికి చేసేటప్పుడు కూడా కరివేపాకు వేసుకుంటాం కదా. అదేవిధంగా మనం ఎంత తలకు రాసినా కడుపుకు పట్టించాల్సిందే. మనం తలకు ఒకటే కాదు, బాడీకి కూడా కరివేపాకు చాలా మంచిది కదా అన్ని రకాలుగా. ఇందులో వేసినవన్నీ మంచివేనండి. ధనియాలని, జీలకర్రని, మినపప్పు అని, అలాగే కరివేపాకు అన్నీ మంచివే. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలోకి తీసేసుకొని సరిపడినంత ఉప్పు, వెల్లుల్లిపాయ కూడా వేసేసుకొని ఇంకా మిక్సీలో పౌడర్ చేసుకోవడమేనండి. అయితే ఇప్పుడైతే మిక్సీ చేసేసుకుంటున్నాను నేను. రెడీ అయిన తర్వాత అయితే కరివేపాకు కారపొడి ఈ రకంగా ఉంది. నేను మామూలుగా బౌల్లో తీసి చూపిస్తున్నాను. తర్వాత గాజు సీసాలో పెట్టేసుకుంటానండి. ఎందుకంటే గాజు సీసాలో పెట్టుకుంటే ఎక్కువ రోజు నిలవ ఉంటుంది. అదే ప్లాస్టిక్ సీసాలో పెడుతూ ఉంటే 2 నెలల ఇటుపుకి ఆయిల్ వాసన వస్తుంది. ఇంకా అసలు ఇడ్లీలో కానీ రైస్లో కానీ వేసుకోబుద్ధి వేయట్లేదు. అందుకని నేను గాజు సీసాలో మళ్ళీ వేసుకుంటాను అనమాట. ఇదైతే ఫ్రిడ్జ్లో పెట్టుకున్న పర్లా, బయట పెట్టుకున్నా సరే 2-3 నెలల పైనే ఉంటుంది. రెడీ అయిన తర్వాత ఇదిగోండి ఈ రకంగా ఉండి, మరీ బరకగా కాకుండా మరీ మెత్తగా కాకుండా మీడియంగా మిక్సీలో వేసుకోండి. కొంచెం మనం వేసినవన్నీ ఇలాగ కనబడుతున్నాయి కదా, ఆ రకంగా ఉంటే చాలు. నేనైతే ఆయిల్ తక్కువ వేసే చేశానండి ఫ్రై. మనం రైస్లో కలుపుకునేటప్పుడు మనం పప్పు నూనె అయినా సరే నెయ్యి అయినా వేసుకుంటాం కదా, అందుకని నేనైతే ఇక్కడైతే తక్కువే వేసాను. ఇదిగోండి, నేను కరివేపాకు కూడా అటు ఎక్కువ కాకుండా అటు తక్కువ కాకుండా సమానంగా వేసానండి. నేను చేసిన నా కరివేపాకు పొడి మీకు కూడా నచ్చిందని అనుకుంటే, నచ్చితే ఒకసారి ట్రై చేయండి. హాయ్ అండి, వెల్కమ్ టు మై వరల్డ్ అంటే కిచెనే నా ప్రపంచం. ఈరోజు కారపొడి, అలాగే ధనియాల కారం అంటారు కదా, ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పేరు. మేమైతే కారపొడి అంటాం. ఇడ్లీలోకి, దోశల్లోని వేసుకుంటాం, అన్నంలో కూడా వేసుకుని తింటాం. చాలా బాగుంటుంది. ఈ శీతాకాలం అయితే ఇంకా బాగుంటుంది. హాయ్ అండి, రెడీ అయిన తర్వాత ఎలాగుందో కూడా ఒక్కసారి లుక్ వేసేయండి. చూస్తున్నారా? రెడీ అయిన తర్వాత అయితే నేను చేసుకున్న క్వాంటిటీ ఇంతవరకు వచ్చిందండి. ఇదైతే నేను ఒక పాపకి ఇవ్వాలని చెప్పి చేస్తున్నాను. తను హాస్టల్లో ఉంటుందన్నమాట. హాస్టల్లో మనకి పిల్లలు ఫస్ట్లో తినలేరు కదా, మనం ఇంటికాడ నుంచి చేసి పెడితే కొంచెం ఎదువుగా తింటారు కదా. అందుకని ఆ పాప కోసం నేను అన్నీ రెడీ చేస్తున్నాను.
అందులో భాగంలోనే ఈ ధనియాల కారం కూడా చేసి పెట్టానండి. ఇప్పుడైతే ఎలా చేశాను, ఏమేమి వేసాను అన్నది కూడా ఇప్పుడు చూసేద్దాం. ఇంకోండి, ఇక్కడైతే రెడీ చేసేసాను అన్నీని, ఏమేమి వేయాలో అవన్నీ కూడా వేసి మీకు చూపిస్తాను. ఎంతంత వేసాను, ఏమేమి వేసాను అనేది. ధనియాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిర్చి, చింతపండు. ధనియాలు వచ్చి అక్కడ చిన్న కప్పు ఉంది కదండి, ఆ కప్పుతో 2 కప్పులు వేసానండి ఫుల్గా. అలాగే మినపప్పు వచ్చి 4 టీ స్పూన్లు వేసా. జీలకర్ర అరకప్పు వేసా అనమాట. ఇక్కడ ఎండుమిర్చి మటుకి ఒక 20 వేసాను. ఇక్కడ ఒక ప్లేట్లో పట్టలేదని వదిలేసాను నేను. చింతపండు అయితే మనకి చిన్న నిమ్మకాయ సైజు వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడైతే స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టేసా. ఎక్కువ ఆయిల్ అయితే వేయట్లేదండి, ఎందుకంటే మరీ ఎక్కువ ఆయిల్ వేస్తే ఆయిల్ పట్టేసి ఆయిల్ వాసన వస్తుంది. పాపకి కనీసం ఎంత లేదన్నా 2 నెలలు ఉండాలి కదా, అందుకని ఆయిల్ తక్కువ వేసాము. పిల్లకి పంపించేటప్పుడు మేము నెయ్యి, పప్పు నూనె అన్నీ పంపించామన్నమాట. అందుకని మేము ఆయిల్ తక్కువ వేసే చేశానండి. ఆయిల్ వాసన వస్తే మళ్ళీ పిల్లలు తినలేరు, దగ్గులవి వస్తాయి కదా, మళ్ళీ ఇబ్బంది అవుతుంది హాస్టల్లో అని. ఇక్కడ కళాయిలో నూనె వేసేసి తీసుకున్న మినపప్పు, ఎండుమిర్చి కూడా వేసేసానండి. ఇక్కడ 20 వేసాను. ఆల్రెడీ నేను వేరే కారపొడి చేశాను కదా, దాంతోపాటు వేయించేసి పక్కన పెట్టేసాను అనమాట. అందుకని కొన్నే వేసాను ఇక్కడ. ఇలా వేగుతున్నప్పుడే జీలకర్ర, ధనియాలు కూడా వేసేసుకుంటున్నానండి. ఒకసారి వేసేస్తే అన్నీ సమానంగా వేగిపోతాయి. లేకపోతే ఒక్కొక్కటి వేస్తూ ఉంటే ముందేసి మినపప్పు మాడిపోయి ఎండుమిర్చి నల్లగా అయిపోతాయి. అందుకని మినపప్పు 1 నిమిషం ముందు వేసుకోవాలి, ఎందుకంటే ఎర్రగా అవ్వాలి కదా, అందుకని. చింతపండు కూడా చిన్న చిన్న ముక్కలుగా తీసి వేసేసుకుంటున్నాను. ఇందులో గింజలు గట్ట ఏమీ లేకుండా చూసి వేసేసుకోండి ఇక్కడే. ఎందుకంటే ఇది వేగిపోతే కనుక మనం మిక్సీలో వేసుకున్నప్పుడు చక్కగా మంచిగా పౌడర్లాగా అయిపోద్ది. ఇలా పచ్చిది వేసేస్తే ఏమవుతుందంటే అది చుట్టుకుపోయి మిక్సీ జార్లు పాడైపోయి అది ఇరిగిపోతాయి అన్నమాట. ఒకసారి నేను తెలియక ఇలా వేయడం వల్ల మిక్సీ జార్ ఇరిగిపోయింది. ఆ విషయం మా వారికి చెప్పలేదులేండి, అది పోయిందని చెప్పాను అంతే. అందుకని అప్పటి నుంచి కూడా నేను ఈ రకంగా వేయించేసి వేపుకుంటున్నాను అనమాట. ఇంకా కావాల్సిందని ఏం చేయాలంటే, ఇది మనం చింతపండు పేస్ట్ చేస్తాం కదా, అది ఆరబెట్టి పౌడర్ పెట్టుకొని అలా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడైతే చక్కగా చింతపండుతో సహా వేగిపోయినాయి. ఇవి వేగిపోయినాయి అన్నీ చల్లారి పెట్టుకొని మిక్సీ వేసుకుందాము. ఇక్కడైతే ఇంకా కరివేపాకు గట్ట ఏమి వేయట్లేదండి. కొంచెం మెంతులు వేసుకున్నాను, అది స్కిప్ అయిపోయింది వీడియో. మీరు మటుకి ఒక 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకోండి, ఇంకా సువాసన బాగుంటుంది. పిల్లలు హాస్టల్లో ఉంటున్నారు కాబట్టి వాళ్ళకి తీపి అది కొంచెం స్వీట్ అది పెడతారు కదా, అలాంటివన్నీ నూనె పూరి అది పెట్టి ఇబ్బంది పడతారు కొంచెం. అందుకని కొంచెం 1/2 టీ స్పూన్ మెంతులు వేసుకుంటే ఫేవర్ బాగుంటుంది. ఈ చుండ్రు గట్ట పిల్లలు పట్టకుండా ఇవన్నిటికి ఉపయోగపడుతుంది అన్నమాట. అందుకని ఇదైతే వేగిపోయింది, తీసి చల్లారి పెట్టేశాను నేను. అదే స్టవ్ మీద ఉంచాను కానీ కలుపుతూ ఉన్నాను అనమాట. ఇప్పుడు ఫ్యాన్లో అయితే పెట్టేసి చల్లారిన తర్వాత మిక్సీలో వేస్తాను. చల్లారిపోయిందండి, ఇప్పుడైతే మిక్సీలో వేసేస్తున్నాను. ఒకసారి వేయలేదండి, ఒకసారి వేస్తే మెత్తగా అవ్వదని 2 ట్రిప్పులు వేసాను నేను. 2 ట్రిప్పులకి సపరేట్గానే సాల్ట్ వేసానండి. ఒకసారి వేస్తే మళ్ళీ పట్టదు కదా, అందుకని కలిపేటప్పుడు ఇబ్బంది అవుతుందని. మిక్సీలో వేసినప్పుడు వేరేగా ఉంటుంది, పైనుంచి వేసినప్పుడు వేరేగా ఉంటుంది ఉప్పు, అందుకని సపరేట్గానే వేసానండి. ఇంకొని మిగిలింది కూడా వేసేస్తున్నాను, 2 ట్రిప్ కూడాను వేసేసి మెత్తగా పౌడర్ కొట్టేశాను. పాప తింటాను కదా, అందుకని గరుగ్గా అయితే అసలు కొట్టలేదు, మెత్తగానే కొట్టేశాను. ఇప్పుడు మిగిలిన దానికి కూడా సరిపడినంత ఉప్పు వేసేసాను నేను. ఇక్కడ ఎల్లుల్లిపాయలు వేసుకోండి. నేనైతే మర్చిపోయిన మాట చెప్పడం మర్చిపోయాను, ముందే వేసేసుకున్న మధ్యలో ఒకసారి మిక్సీ జార్ తీసి వేసేసాను, మర్చిపోయాను మీకు చూపించడం మర్చిపోయాను. ఇక్కడ మటుకి దీన్ని తీసుకున్న దానికి 2 మీడియం సైజు 2 ఎల్లుల్లిపాయలు వేసేసుకోండి. మొత్తం ఇలా మొత్తం అంతా తీసేసానండి. తీసేసి మీకు చూపిస్తున్న పాపకి అయితే గాజు సీసాలు వేసేసాను. రెడీ అయిన తర్వాత కారపొడి, ధనియాల కారం ప్రాంతాన్ని బట్టి పేరు కదా, అలాగా నేనైతే గాజు సీసాలనే స్టోర్ చేస్తానండి. ప్లాస్టిక్ సీసాలు వేస్తే మటుకి స్మెల్ వస్తుంది, అది మినిమం 15 డేస్కే స్మెల్ వస్తుంది, ఇంక తినలేకపోతున్నా ఆ స్మెల్కి. నా సజెషన్ ఏంటి అంటే, మీరు ఏదైనా స్టోర్ చేసుకోవాలి ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా గాజు సీసాలోనే స్టోర్ చేసుకోండి, ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఇడ్లీల్లోకి, దోశల్లోకి, రైస్లోకి వేసుకుని తినడానికి రెడీ అయిపోయిందండి కారపొడి అయితే. కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలు.
నా సజెషన్ ఏంటి అంటే మీరు ఏదైనా స్టోర్ చేసుకోవాలి ఇలాంటి ఐటమ్స్ అన్నీ కూడా గాజు స్టోర్ చేసుకోండి, ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. ఇడ్లీల్లోకి, దోశల్లోకి, రైస్లోకి వేసుకుని తినడానికి రెడీ అయిపోయిందండి కారప్పొడి అయితే. కాస్త నెయ్యి వేసుకొని తింటే చాలు.